యేసుక్రీస్తునామములో మీకు అందరికీ వందములు. ప్రతి మానవుడు దేవుని యొక్క తీర్పులోకి వస్తారు. ఇప్పటిదాకా పుట్టి చనిపోయిన అందరికీ దేవుని యొక్క తీర్పు ఉంటుంది. చాలామంది అనుకుంటారు అయిపోయి చనిపోతే అయిపోయింది ఇంకేం లేదనుకుంటారు. అందుకని ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, ఎవరుడా నీ యవ్వన కాలం మందు సంతోషించు, ఫుల్గా ఇష్టం వచ్చినట్టు జీవించు, కానీ వీటన్నిటి నిమిత్తమే దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు అని దేవుని వాక్యం ఉంటుంది. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మరి గ్రంథాలు విప్పబడతాయి. ప్రతి ఒక్క మానవుని యొక్క చిట్ట, ప్రతి ఒక్క మానవ యొక్క డాటా అంతా కూడా మరి దేవుడు భద్రపరిచించినాడు. మనం మంచి చేసిన, చెడు చేసిన, రహస్యంగా తెలియకుండా పాపాలు చేసిన, హత్యలు చేసిన, కిడ్నాప్లు చేసిన, బలాత్కారాలు చేసిన, ఎన్ని పాపాలు చేసిన అన్ని పాపాలు వాళ్ళకి నడవడి అంతా కూడా పూర్తిగా మరి దేవుని దగ్గర రికార్డ్ చేయబడి ఉన్నది. తీర్పు రోజున దేవుడు వాటన్నింటి బయట తీసుకొచ్చి చూపిస్తాడు. ప్రతి ఒక్క మానవుడికి, చనిపోయిన ప్రతి మానవుడు మరి ఆత్మ స్వరూపంలో ఉంటాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చూపిస్తాడు. చూపించి నువ్వు పలానా రోజు ఈ విధంగా చేసావు అని కళ్ళ కట్టినట్టు దేవుడు చూపిస్తాడు. ఎవరు నేను చేయలేదని ఎట్లా అంటారు? అక్కడ వీడియో రికార్డింగ్ దేవుడు చూపిస్తాడు. ఆయన దగ్గర ప్రతి ఒక్కరి డాటా ఉన్నది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుడు చూడలేదు అనుకోవచ్చేమో. ఒకవేళ అలా అనుకుంటే కనుక మీరు పొరపడినట్టే. దేవుని దగ్గర తీర్పు ప్రతి ఒక్కరికి ఉంటే తీర్పు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. గమనించండి, ప్రతి ఒక్కరు దేవుని తీర్పు రావాల్సిందే. చేసిన ప్రతి మంచిదైనా చెడ్డదైనా సరే అన్నిటి తీర్పు ఉంటుంది. కాబట్టి గమనించండి, చాలామంది ఇంకా ఏం లేదు, మన ఇష్టం, ఇష్టారాజ్యం, నా జీవితం అంతా నా ఇష్టం అనుకుంటారు. కానీ తీర్పు రోజున దేవుని దగ్గర నిలబడాలి. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆ తర్వాత ఎవరైతే యేసు రక్తంలో కడగబడతారో వాళ్ళు సెపరేట్ చేయబడతారు. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి రక్తంలో కడగబడి ఉంటారో వాళ్ళు పూర్తిగా సెపరేట్గా చేయబడతారు. ఎవరైతే మరి పాపాలు చేసి అందరూ వారి యొక్క పాపాల నిమిత్తమే పశ్చాత్తాపం లేకుండా, పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తం లేకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు నరకునికి అప్పగించేస్తాడు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా తీర్పు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏం చేయట్లేదు, ఎవరు నన్ను ఏం చేయలేదు అనుకోవచ్చాము. ఎంత ఏమున్నా ఈ లోకంలో అండదండలున్నా, ఆస్తులున్నా, ఎంత సంపన్నుల ఏదైనా సరే ప్రతి మానవుడు దేవుని దగ్గర తీర్పులో నిలబడాల్సిందే. కాబట్టి గమనించండి, ఈ లోకంలో ఉండగా మీరు మరి పాపాలు ఎక్కువ చేయకుండా, రహస్య పాపాలు చేయకుండా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు కనికరిస్తాడు. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాట దీన్ని ఆశ్రయించిన గాక. ఆమేన్.